భైరవం టీజర్ ఇప్పుడే చూడడం జరిగిందండి. మన ముగ్గురు హీరోల త్రయం చూసుకుంటే బాగా అనిపించింది. యాక్షన్ ఓరియంటెడ్ లో నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు, వీళ్ళు ముగ్గురిని చూసి కూడా చాలా జస్ట్ 2024 లో అసలు వీళ్ళు ముగ్గురు కనపడలేదు. నారా రోహిత్ గారు ప్రతినిధి 2తో వచ్చినట్టున్నా, అది వచ్చినట్టు కూడా ఎవరికి అనిపించలేదు. కానీ ఈ టీజర్ అయితే అద్భుతంగా ఉంది. మన నారా రోహిత్ గారికి పాపం మొన్ననే వాళ్ళ డాడీ చనిపోవడం జరిగింది కాబట్టి ఈ సినిమా అలాంటి సెంటిమెంట్ తో కాదు, ఎక్కడో ఒక మంచి కంబ్యాక్ మూవీ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఫైట్స్ కానీ డిమెన్షనల్ గా వచ్చిన ప్రతి మూవీని మన తెలుగు ప్రేక్షకులు ఆదరించారు కాబట్టి ఈ మూవీలో కూడా టెంపుల్స్ గురించి అండ్ ఒక పల్లెటూరు వాతావరణంలో ఈ సినిమా జరగడం జరిగింది. జయసుధ గారిని కూడా చాలా రోజుల తర్వాత, అంటే ఈ మధ్య తమిళ ఆర్టిస్ట్, మలయాళం ఆర్టిస్ట్ ఎక్కువ అయిపోయారు. జయసుధ గారిని చూసి కూడా చాలా రోజులు అయింది. జయసుధ గారు కూడా దీనిలో కనబడడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకొకటి ఏంట్రా అంటే, నాకు మంచు మనోజ్ గారు కూడా చాలా రోజుల తర్వాత స్క్రీన్ ప్రెజెన్స్. ఆయన ఈ ఇయర్ లో ఆయనది 2 కంబ్యాక్ మూవీస్ ఉన్నాయి. ఒకటి విలన్ గా, దీంట్లో విలనా హీరోనా, బెల్లంకొండ శ్రీనివాస్ గారి ఫ్రెండా అని చూడాలంటే సినిమా కంపల్సరీ చూసే విధంగా ఉంది. ఈ సినిమా టీజర్ అంత ఆసక్తి రేకొట్టిందని నా అభిప్రాయం అండి.